శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం, ఇందులో ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 30 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 31వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జడభరతోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. అందులో ఉన్నాం మనం. జడభరతుడంటే భరతుడి యొక్క 3వ జన్మ. భరతుడు ఎంతో తపస్సు చేసి వైరాగ్యం చెంది చివరికి ఒక లేడీ చనిపోతూ తన బిడ్డను వదిలివేయటం చూసి ఆ బిడ్డను పెంచుతూ మమకారం పెంచుకున్నాడు. విరాగాన్ని అనురాగంగా మార్చేశాడు. అలా మళ్ళీ సంసార బంధాల్లో పడిపోయాడు. అందువల్ల అతను మళ్ళీ ప్రాణాలు విడుస్తూ లేడీని స్మరిస్తూ ఉండటం వల్ల లేడీ జన్మగా పుట్టాడు. అయితే పూర్వజన్మలన్నీ గుర్తు ఉండటం వల్ల ఆ లేడీ కూడా విరాగం చెంది తపస్సు చేసి నదిలో మునిగి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత మళ్ళీ బ్రాహ్మణ బాలుడిగా పుట్టాడు. ఆ బాలుడిని జడభరతుడు అంటారు. ఆ జడభరతుడు ఒకరోజు పొలంలో, అంటే జడభరతుడు అంటే జడుడే, అవధూతలు అంటాం కదా, అట్లా వాళ్ళకి ఏంటంటే ఈ శరీరం మీద ఏం మమకారం ఉండదు. సాయి కూడా ఒక అవధూత అంటాం మనం కదా. అటువంటి పరిస్థితుల్లో తమ్ముళ్ళు ఆయన్ని పొలానికి కాపలా కావటానికి పెట్టారు. ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు, ఎవరే పని చెప్పినా. అలా ఉండగా రహుగణుడనే ఒక మహారాజు పల్లకి వెళ్తూ ఉంటే ఆ పల్లకీకి ఒకడు తక్కువయ్యాడు, గోయి. ఇతన్ని తీసుకెళ్ళి ఉంచారు. ఇతను సరిగ్గా నడవటంలే. అప్పుడు ఆ రాజు వ్యంగ్యంగా ఏవేవో మాటలు అన్నాడు. ఆ తర్వాత ఎంతో ఆధ్యాత్మికంగా ప్రసంగం చేశాడు జడభరతుడు. అది విని బ్రాహ్మణుడు అని భావించి వెంటనే కిందకి దిగి పాదాలకు మొక్కాడు. ఆ తత్వ జ్ఞానం బోధిస్తున్నాడు జడభరతుడు. ఎవరికి? రహుగణుడికి. దీనిలో ఉన్నాం. కారణ జన్మమైన ఈ నిండైన విగ్రహం, ఈ అవధూత వేషం, ఈ గొప్పదైన బ్రాహ్మణత్వం, జన్మాంతర సమాగతమైన ఈ ఆత్మజ్ఞానం, ఈ స్వేచ్ఛా విహారం, సాటి లేని ఈ శాంతగుణం, ఈ విధమైన రహస్య ప్రవర్తనం కలిగిన నీకు సదా నమస్కరిస్తున్నాను అని ఆయన యొక్క చెప్పిన తత్వం విన్న తర్వాత స్తోత్రం చేస్తున్నాడు ఆ రహుగణు మహారాజు. సింధు దేశపు రాజు అన్నమాట. జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లుగా, ఎండలో తప్పించిన వాడికి చల్లటి నీరు సమకూరినట్లుగా, అహంకారం అనే పాము కాటుకు గురైన నాకు నీ మాటలే అమృతం ప్రాప్తించింది. ఇంతకన్నా నాకు ఏ మందు అవసరం లేదు. అందువల్ల ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను కుతూహలంతో నా సందేహాలన్నింటినీ కూడా నిన్నడిగి నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. నేను దయచేసి నాకు అధ్యాత్మ తత్వాన్ని సమగ్రంగా ఇంకా వివరంగా వివరించండి అని అడిగిన రాజుకి ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు. రాజా, చాలా కష్టంగా ఉంటుంది ఈ తత్వం తెలుసుకుంటాం అన్నమాట. రాజా, ప్రత్యక్ష అనుమాన ప్రమాణములచే తెలియవచ్చే సుఖ దుఃఖాది కర్మఫలం యథార్థం అనేది వస్తూ ఉంటుంది మనకు. పూర్వజన్మల్లో చేసిన కర్మలను బట్టి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన యుక్తి శక్తుల వల్ల కలిగాయని భావిస్తూ ఉంటాడు. మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంత వరకు తత్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు రాజా. నువ్వు వ్యక్తి అని ప్రసిద్ధిగాంచిన ఈ దేహం ఏదో ఒక కారణంగా నేలపై నడుస్తున్నది. అయినా కూడా ఇది పృథివీ యొక్క వికారం మాత్రమే. ఈ భూమి ఆధారంగా నా పాదాలు ఉన్నాయి. పాదాలకు పై భాగంలో పిక్కలు ఉన్నాయి, ఆ పైన మోకాళ్ళు ఉన్నాయి, ఆ పైన తొడలున్నాయి, ఆ పైన నడువు ఉన్నది, ఆ పైన వక్షస్థలం, ఆ తర్వాత ఆ పైన కంఠం, ఆ దాపున మూపు ఉన్నది. ఇది అవయవాల కలయిక మాత్రమే. దేహం అనే స్వతంత్రమైన తత్వం ఏదీ లేదు.
ఆ మూపు పైన పల్లకి బొంగు ఉన్నది. ఆ బొంగు ఆధారంగా పల్లకి ఉంది. పల్లకిలో నీవున్నావు. నేను రాజును, పల్లకిలో ఉన్నాను అనే అహంకారం నీలో దృఢంగా నాటుకుని ఉన్నది. అట్టి దేహాభిమానం కల నువ్వు కష్టపడే వారిని చూచి వారి పట్ల దయచూపడం మాని నేను సింధుదేశపు రాజును అనే చెడ్డ గర్వంతో కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. వారిని బెదిరించి పీడించి ప్రజాపాలన చేస్తున్నావు. నేను పరిపాలిస్తున్నాను, ఇతరులందరూ నా చేత పరిపాలింపబడుతున్నారు అనే అహంకారం నీకు ఉండటం వల్లనే మా వంటి వారున్న సభల్లో నువ్వు పూజ్యత పొందటం లేదు. ఈ సమస్త జీవరాశులకు భూమే నివాస స్థానం. కదిలే మరియు కదలని ప్రాణులు అన్నీ కూడా పృథ్వీ నుండే పుట్టి పృథివీ ఎందే మనుగడ సాధించి ఈ పృథివీ ఎందే విలీనమవుతున్నాయి. అందువల్ల సత్క్రియల చేత మాత్రమే ఎరగదగిన ప్రపంచ సృష్టికి కారణమైన తత్వం తెలియజేస్తున్నాను. ఈ భూమి పరమాణువుల సమూహంతో ఏర్పడిన విధంగా అవిద్య మనస్సుల కలయికచే ఈ జగత్తు పుట్టింది. ఈ అవిద్య కారణంగా జగత్తు రెండవది అయింది. ఇట్లా ఒకటి రెండుగా కల్పింపడం మాయ. ఈ కల్పన అనేక విధాలు, సన్నం, లావు, పెద్దది, చిన్నది, ఉన్నది, లేనిది అంటూ అనేకమైన తేడాలు కానవస్తున్నాయి. ఈ భేదజాతం అంతా కూడా పృథివీ వల్లనే, కేవలం నామరూపాలు మాత్రమే తెలుసుకోవాలి. ఇట్లే జీవుడు, ద్రవ్యం, అణుభేదాలు, నామభేదాలు, బుద్ధిభేదాలు, లోపల వెలుపల అనే భేదాలు కలిగింది. తనంతట తాను ప్రకాశించింది. భగవంతుడనే మాటతో పిలువబడేది, పరిశుద్ధమైనది, జ్ఞానరూపమైనది బ్రహ్మం ఒకటే సత్యం, జగత్తు అసత్యం అని విశదీకరించి మళ్ళీ భరతుడు ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. అది రేపు మనం 31వ భాగంలో చెప్పుకుందాం, 32వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా, మాయటు జనించే